దానం నాగేందర్ కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపు కేసులో ఆధారాలు సాక్ష్యాలను పక్కన పెట్టి స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం అత్యంత దురదృష్టకరమన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమభరత్. దేశంలో ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి తీర్పు ఇవ్వలేదని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి ఫిరాయింపు చట్టానికి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందని విమర్శించారు. ఏది పార్టీ ఫిరాయింపు అవుతుందో ఏది పార్టీ ఫిరాయింపు కాదో స్పీకర్ వివరించాల్సినటువంటి అవసరం ఉందన్నారు. వ్యవస్థలను నాశనం చేసే ఈ జడ్జిమెంటుపై హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్న సోమభరత్తో మా ప్రతినిధి లేవిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇవాళ పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాజ్యాంగం అపహాస్యం చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా ఇలా రాజ్యాంగ నిపుణులు కావచ్చు, లేదంటే లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. దీంతో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ 10 మంది ఎమ్మెల్యే ఫిరాయింపులకు సంబంధించి ఎందుకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు? స్పీకరు రాజ్యాంగంకి అతిథులు కారని అనేక సందర్భాల్లో మీరు చెప్పారు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇది స్పీకర్ కాదు, స్పీకర్ అధ్యక్షతన ఉన్న ఒక క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ. అయినా కానీ ఇది ఒక కొంత అటు ఇటుగా న్యాయస్థానానికి ఉండాల్సిన విచక్షణ ఏదైతే ఉందో ఈ వ్యవస్థకు కూడా ఉండాలి. ఇవాళ ఆ విచక్షణని పూర్తిగా కాలరాచి, అంటే ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్కి పూర్తిగా విరుద్ధం, ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు జరిగినాయి. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరి విషయంలో దానం నాగేందర్ గారిది కానివ్వండి, తర్వాత శ్రీహరి గారిది కానివ్వండి, వాళ్ళు వేదికలెక్కి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి సమర్థించిన వైనమేమో శ్రీహరి గారిది. తరువాత కాంగ్రెస్ టికెట్ మీద బీఆర్ఎస్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఉంటూ కాంగ్రెస్ టికెట్ మీద వారు సికింద్రాబాద్ లోక్సభకి దానం నాగేందర్ గారు కాంటెస్ట్ చేసిన మాట నిజం. వారు బీ ఫామ్ సబ్మిట్ చేసినారు, ఏ ఫామ్ సబ్మిట్ చేసినారు, కాంగ్రెస్ బీ ఫామ్ ఇచ్చినారు, కాంగ్రెస్ ఏ ఫామ్ ఇచ్చింది. వారు అఫిడవిట్ వేసినారు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం అని చెప్పి. ఇవన్నీ కనిపించకపోతే ఇంకా బీఆర్ఎస్లోనే ఆయన ఉన్నాడనంటే విశృంఖలత్వం ఏదైతే ఉన్నదో బట్టలిప్ప తీసుకొని బహిరంగంగా నీచంగా ఒక వ్యవస్థలని నాశనం చేసేదానికోసం, కొంతమంది వ్యక్తుల అధికారాన్ని కాపాడేదానికోసం ఈ వ్యవస్థలని నాశనం చేసేదానికి ఇవాళ ఈ స్పీకర్ వ్యవస్థ పూనుకున్నది. ఇది అత్యంత దురదృష్టకరమైన దినమే కాదు, అత్యంత ఘోరమైన విషయం ఇది. ఆ సీట్లో కూర్చొని వీటన్నిటిని కాలరాచేసి ఏది కనిపించలేదు, ఏది వినిపించలేదు, ఎవిడెన్స్ని పక్కన పెట్టేసేసి ఇవాళ ఈ రకమైన జడ్జిమెంట్ ఇవ్వడం అని అంటే నంగా నాచ్ అంటారు దీన్ని. అంటే అన్యాయం చేసేదానికోసము ఒక క్వాసీ జ్యుడిషియల్ సంస్థకి ఆధిపత్యం వహిస్తున్న స్పీకర్ గారు ఇవాళ అత్యంత దుర్మార్గానికి పాల్పడినాడు. మీరు తెచ్చిన చట్టం ఇది, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టము రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టము. రాజీవ్ గాంధీ అనంత విశ్వాలలో ఎక్కడైనా కనుక ఉండి ఉంటే సిగ్గుతో తల ఉంచుకొని గొల్లున ఏడుస్తాడు. అంత దుర్మార్గమైనది. రాహుల్ గాంధీ సిగ్గుపడాల, నేలకి ముక్కు నేలకి రాయాల. మీ తండ్రికి ఇచ్చే గౌరవం ఇదేనా? పెద్ద పెద్ద గొప్ప మాటలు మాట్లాడతావు రాజ్యాంగాన్ని పట్టుకొని. ఒక న్యాయవాదిగా, ఒక పౌరుడిగా చాలా అంటే చాలా బాధగా ఉన్నది. పార్టీ సంగతి చెప్పేదానికే లేదు. దుర్గుణాల పుట్ట కాంగ్రెస్ పార్టీ. ఏమని వ్యాఖ్యానించాలండి దీన్ని? ఇంత బరితెగించి బహిరంగంగా ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి, తర్వాత న్యాయాన్ని ఉల్లంఘించి, వాస్తవాలను ఉల్లంఘించి ఇవాళ ఒక క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ ఇట్లాంటి ఆర్డర్ పాస్ చేస్తే ఏమని వర్ణించాలి దీన్ని? ఎట్లానే తిట్టాలి? అసలు ఏ తిట్టు కూడా సరిపోదు వీళ్ళకి. ఇది ఇండిపెండెంట్గా వచ్చిన జడ్జిమెంట్ లాగా నాకు కనిపించట్లేదు. చట్టానికి విరుద్ధంగా, సాక్ష్యాధారాలకు విరుద్ధంగా, బహిరంగంగా జరిగిన విషయాలకు విరుద్ధంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈ జడ్జిమెంట్ ఇచ్చినారు. అరే
సికింద్రాబాద్లో ఆయన పోటీ చేసినాడు, బీఆర్ఎస్ మెంబర్గా ఉంటూ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసినాడు. అది గనక పార్టీ వ్యతిరేక కార్యక్రమం కాకపోతే, అది పార్టీ మార్పు కాకపోతే, ఏది పార్టీ మార్పు అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇలా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, తర్వాత స్పీకర్ గారు కానివ్వండి, ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకి. ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత మీకు. ఏది పార్టీ ఫిరాయింపు అవుతుంది. ఈ 10 మంది చేసింది పార్టీ ఫిరాయింపు కాకపోతే ఏది పార్టీ ఫిరాయింపు అవుతుంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అత్యున్నత న్యాయస్థానం చెప్పింది, అనేక న్యాయస్థానాలు చెప్పినది, కానీ దున్నపోతు మీద వానబడ్డట్టుగానే ఉన్నది. వాటిని తర్వాత న్యాయ సూత్రాలు, సుప్రీంకోర్టు ఒక విషయం మీద ఒక జడ్జిమెంట్ కనిపిస్తే అది లా ఆఫ్ ద ల్యాండ్. అది ప్రతి వ్యవస్థ మీద దానికి బైండింగ్ అథారిటీ ఉంటుంది, అది బైండింగ్. అది మరి అట్లాంటి జడ్జిమెంట్లు ఉన్నాయి. ఆ జడ్జిమెంట్లు కూడా చెప్పినారు స్పీకర్ చైర్మన్ గారికి, అది ట్రైబ్యునల్ చైర్మన్ గారికి. మరి అవన్నీ ఏమైనాయి? దీని మీద ఖచ్చితంగా మేము హైకోర్టుకు తీసుకొని పోతాము. వ్యవస్థలు ఇంత దుర్మార్గంగా వాడుకుంటుంటే కోర్టులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటాయని మేము అనుకోవట్లేదు. మాకు కోర్టుల మీద నమ్మకం ఉన్నది, వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు వ్యవస్థ నాశనం చేస్తున్నారు, మేము వ్యవస్థ నుంచే రక్షణ కోరుకుంటున్నాం. ఇవాళ ఈ జడ్జిమెంటు వ్యవస్థ నాశనం చేసే దిశలోనే ఈ జడ్జిమెంట్ ఇచ్చినారు. ఈ జడ్జిమెంట్ని ఖచ్చితంగా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాము. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా పోతాం. అలా ఏదేమైనప్పటికీ వాళ్ళ స్పీకర్ ఇచ్చిన నిర్ణయం, స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగానే, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంది. రాజ్యాంగం చేతపట్టుకొని తిరిగే రాహుల్ గాంధీకి ఇక్కడ తీర్పు కనిపించట్లేదా? రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టం కూడా ఇవాళ అవహేళన చేసే విధంగా రాహుల్ గాంధీ వివరిస్తున్నారని చెప్పేసి కూడా లీగల్ ఎక్స్పర్ట్, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, లీగల్ ఇన్ఛార్జ్ సోమభరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ దశరథ్తో లివల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.